ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. సింధు, దాదాపు ఒకవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్పవచ్చు. మరొక వైపు అటు తెలంగాణ రాష్ట్రమైనా కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకునే ప్రయత్నం మాత్రం ప్రారంభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే దక్షిణాది ఉత్తరాదిన రాష్ట్రాల కన్నా దక్షిణాదిలో బీజేపీ ఇక ముందు నుంచి కూడా ఏ రాజకీయ పరంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకునే విధంగా టోటల్ ఎంటైర్ మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా టీమ్ ని మాత్రము సమాయత్తం చేస్తున్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి బీజేపీ రాజకీయాలు మాత్రము ఇక్కడ కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం అంటే దాదాపు ప్రధాని నరేంద్ర మోదీ మనకు ఫ్రాన్స్ తర్వాత మనకు అమెరికా యుఎస్ పర్యటన అనంతరము నిన్న ఢిల్లీకి చేరుకోవడము, తర్వాత అనంతరము ఈ రోజు తర్వాత 2 రోజుల పాటు దాదాపు బీజేపీ పెద్దలతో సమావేశాలు జరుగుతున్నాయి ఒకవైపు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షులను నియమించేటటువంటి ప్రక్రియ దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా మనకు పూర్తి అవుతున్నటువంటి సమాచారం ఉన్నది. కానీ ఎట్టకేలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరము ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల యొక్క మనకు బీజేపీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షులను నియమిస్తాము అన్నటువంటి సమాచారం ఇంతకు ముందు కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా ఈ రోజు ఢిల్లీ పెద్దలు అధిష్టానంకు మనకు ఏదైతే పురంధేశ్వరి గారు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు, వారిని ఈ రోజు ఢిల్లీకి పిలిపించడం అన్నది ఇక్కడ చాలా కీలక పరిణామం. అంటే త్వరలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పు ఖచ్చితంగా ఉంటుందని మాత్రం ఇక్కడ సమాచారం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా నిన్న మనకు చూసాము బీజేపీ సీనియర్ నాయకులు సోందిరాజు గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా అనేక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించారు. ఈ రోజు పురంధేశ్వరి గారిని అధిష్టానం పిలిపించడము రాష్ట్ర అధ్యక్ష పదవి యొక్క మార్పులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అన్నది ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం అందుతూ ఉంది. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కూటమిలో భాగంగా బీజేపీ అటు జనసేన తర్వాత టీడీపీ 3 పార్టీల కూటమితో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో భాగంగా ఇక్కడ మార్పు అనేది చాలా బలమైనటువంటి వ్యక్తిని నియమించి తర్వాత రాష్ట్రంలో బీజేపీని ముందు కూడా జరగబోయేటటువంటి అంటే బీజేపీ పుంజుకునే విధంగా మాత్రం ఒక కీలక వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రం అప్పచెప్తారన్నది మాత్రం అందుతున్నటువంటి సమాచారం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అటు జనసేనలో కూడా చాలా మంది వైసీపీ నేతలు క్యూ కట్టారు. మనం చూస్తూనే ఉన్నాం. సీనియర్ నాయకులందరూ కూడా జనసేన వైపు వెళ్తున్నటువంటి చేరికలు చూశారు. అటు బీజేపీ అటు మనకు టీడీపీ పార్టీ వైపు కూడా కొంతమంది నాయకులు చేరబోతున్నారు అన్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఇక్కడ బీజేపీలో కూడా చాలా మంది చేరాలి అన్నటువంటి వార్తలు వినపడుతుంది. కానీ చేరేందుకు మాత్రము కొంత అడ్డుకట్ట ఉంది, అంటే చేరడానికి కొంత అభ్యంతరాలు ఉన్నాయి అన్నటువంటి వార్తలు అధిష్టానికి అందడంతో కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఎందుకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు సమావేశమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వైసీపీ నేతలకు సంబంధించినటువంటిది మనకు కోస్తా ప్రాంతాలకు సంబంధించిన సీనియర్ నేతలు బీజేపీలో చేరాలి అన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా విశాఖ గోదావరి ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులు బీజేపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని పార్టీల వల్ల మేము బీజేపీలో చేరలేకపోతున్నాం అన్నటువంటి కొంతమంది యొక్క ఫిర్యాదుల అధిష్టానికి చేరడంతో దీనిపై పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నము బీజేపీ చేస్తుంది. అయితే దీనిపై కూడా అంటే ఎవరైతే నాయకులు చేరబోతున్నారో వారు ఇక్కడికి ఢిల్లీకి వచ్చి కొంతమంది బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అక్కడ జరిగేటటువంటి ఏదైతే బీజేపీలో చేరుతూ ఉంటే ఇతర పార్టీల వాళ్ళకి ఎందుకు అభ్యంతరము అన్నటువంటి ఒక
ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఓవరాల్ గా పురంధేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించడము, ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి ముందు ముందు రాజకీయాల్లో మాత్రం ఒక ప్రత్యేక పదవిని మాత్రం కట్టబెట్టాలన్నటువంటిది. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలక వ్యక్తికి బీజేపీ పగ్గాలు అప్పగించాలన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఒక కీలక సమావేశం జరుగుతుంది. దాదాపు 2 రోజులు. ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే సీఎం ఎవరు అన్నటువంటి మీద మనకు 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. దాదాపు మనకు 19-20 తారీఖుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఒక ముఖ్యమైనటువంటి తేదీ నిర్ణయించబోతున్నారు. ఒక వ్యక్తికి మాత్రము కీలకమైనటువంటి ఢిల్లీ సీఎం పదవిని అప్పగించబోతున్నారు. మరొక వైపు దీనికి తోడు కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి కానీ అటు తెలంగాణకు కానీ ముఖ్యమైనటువంటి బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా దీనిపై చర్చ నడుస్తుంది. దాదాపు ఈ 2 రోజుల్లో మాత్రం అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అధిష్టానానికి సంబంధించినటువంటి కీలక నేతల బైఠాయింపు మాత్రం మనకు భేటీలు మాత్రం కీలకం కానున్నాయి. మొత్తం మీద ఈ రోజు మనకు అధిష్టానం నుంచి పురంధేశ్వరి గారికి పిలుపు రావడము, మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఢిల్లీకి రావడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సింధు. ఓకే, థ్యాంక్ యూ కళ.